గురుగారు, మేము శబరిమలకి యాత్రకు వెళ్తున్నాం. నెయ్యి వేసేటప్పుడు ఏమైనా మంత్రం ఉంటుందా ఇరుముడి కట్టేటప్పుడు? అవును, ఉంటుందండి. దీంట్లో ఎలా ఉంటుంది? ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతేన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి అని చెప్పి, నేను నా యొక్క మండలకాల బ్రహ్మచర్యతో మాత్రమే ఈ నెయ్యిని కొబ్బరికాయలో నింపుతున్నాను, ఇది సత్యం అని చెప్పి ఇరుముడి కట్టుకోవడం. ఈ ఇరుముడి కట్టుకున్న తర్వాత స్వామివారి యాత్రకు వెళ్ళడం. ఈ యాత్రకు వెళ్ళి ఇరుముడి కట్టుకున్న తర్వాత శబరిమల ఈ స్వామిని చూసేంత వరకు ఎవరితో ఫోన్ కమ్యూనికేషన్స్ ఉండకూడదు. విల్లు వదిలి బాణం వదిలినట్టు అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం అయ్యి నైవేద్యం అయ్యేంత వరకు చేయకూడదు. తర్వాత మేము ఇంటికి వచ్చేసామండి, మాల ఇప్పాలి. అప్పుడు ఆ మాల ఇప్పాలంటే ఏం చేయాలి? దానికి మంత్రం ఏమైనా ఉంటుందా? ఎవరి దగ్గర ఇప్పుకోవాలంటే గురువుగారి దగ్గర మాల ఇప్పుకోవాలి, తల్లి దగ్గర ఇప్పుకుంటాను, ఇంకొకరి దగ్గర ఇప్పుకుంటాను అనేది లేదు. ఆ మాల అయిపోయేటప్పుడు అపూర్వమచల రోగ దివ్య దర్శన కారణ శాస్త్రముద్ర మహాదేవ దేహిమే వ్రతమోచనం అని చెప్పి మాల అయిపోవాలి. సరే, మాల అయిపోయేసాం. మాల అయిపోయిన తర్వాత ఇరుముడిలో కొంత బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యాన్ని చక్కగాను ఇంట్లో కొంత బియ్యం కలిపి పొంగలు ఇవ్వండి. అందరికీ, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదంగా ఇచ్చి స్వామివారి యొక్క స్మృతులతో అక్కడి నుంచి తీసుకొచ్చిన అరుణ పాయసం, అప్పం, డైరీ ఏమైనా ఉంటాయి కదా, అందరికీ పంచి సంతోషం పెట్టుకోవడం. తర్వాత రోజే కటింగ్ షేవింగ్ అంతా చేసుకోవాలి. నిత్య జీవితంలో వెళ్ళాలి. ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ 41 రోజులు 48 రోజులు ఉన్న దీక్షను కొన్ని రోజుల పాటు అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయండి. మీరు ఇప్పిన మాలను, మీరు ఇప్పిన బట్టలని, మాలను కడిగి బట్టలను చక్కగా పిండి ఐరన్ చేసి పైన అటక మీద బీరువాలో ఎక్కడో ఒక చోట పెట్టండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు ఈ మాలను 2 రోజుల ముందే తీసి చక్కగా ఏమైనా తెగిందా ఆచార్య గారు రిపేర్ చేసుకుని మళ్ళీ మాల వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. శరణమయ్యప్ప. గురువుగారు, అక్కడ గంటలు కడుతూ ఉంటారు, అందరూ ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు, అలా తెచ్చుకోవచ్చా? గంటలు తెచ్చుకోవచ్చు, కానీ కట్టిన గంటలు తెచ్చుకోకూడదండి. ఇప్పుడు ఎవరో ఒకరు మూడోసారి వెళ్ళేవాడు అక్కడ గంట కడతాడు, కట్టంగానే కొంతమంది ఇలా లాగేసుకుంటారు. దేవాలయంలో అక్కడ దేవస్థానం వాళ్ళు ఎవరైనా ఇచ్చారో మనమే లాగేసుకున్నామా? దేవస్థానం వాళ్ళు ఇస్తే అది దేవుని సొమ్ము అక్కడ ఉన్నది, మనం లాక్కొచ్చుకుంటే దొంగతనం. దేనికోసం మన ఇంట్లో పిల్లలు పుట్టాలి అనేది ఆ ప్రేమతో అందరూ గంటలు తెచ్చుకుంటారు. కానీ అదే గంటను తిరువాంకూరు దేవస్వం బోర్డు వారికి చెప్తే వాళ్ళు 51 రూపాయలు టికెట్ వేసి దేవుడి దగ్గర పెట్టి ఇస్తారు. అద్భుతంగా ఉంటుంది. మనం దొంగలించుకొని వస్తే ఆ బుద్ధులే కదా ఉంటుంది. కాబట్టి గంట తెచ్చుకోవాలి, కానీ పద్ధతి ప్రకారంగా తెచ్చుకోవాలి. శరణమయ్యప్ప. గురుస్వామి గారు, మా యాత్రలో మేము పంబలో స్నానం చేస్తున్నాం. వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయాలా చేయకూడదా? చాలామంది చేయకూడదు అంటున్నారు. మాల అక్కడ ఇప్పేయాలంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటే మహాపాపం మాల అక్కడ ఇప్పడం అనేది. ఇంటికి వచ్చే ఇప్పాలి, కానీ పంబలో స్నానం వెళ్ళేటప్పుడు చేయాలి, వచ్చేటప్పుడు చేయాలి. మీరు వచ్చేటప్పుడు చేయకుండా డైరెక్ట్గా ఇంటికే తిన్నారు కదా, ఎక్కడో హోటల్లోనో లేదా బాత్రూంలోనో ఎక్కడో స్నానం చేస్తారు కదా, ఆ ఫలితం అక్కడ పోదా? ఈ పంబలోనో స్నానం చేయడం ఎంత భాగ్యం ఉంటే పంబా స్నానం అప్ అండ్ డౌన్ దొరుకుతుంది. 100% ఎక్కేటప్పుడు చేయాలి, దిగేటప్పుడు చేయాలి. శరణమయ్యప్ప. స్వామి పెద్దపాదం ఎలా ఉంది, ఈసారి ఎలా ఏర్పాట్లు చేశారంటే చాలా అద్భుతంగా ఉంది. ఎరుమేలి, పేరూరు తోడు, కాళీకట్టి ఆశ్రమం, అழுதா ஏற்றம், அழுதா இறக்கம், கரிலாந்தோடு, கரிமலை ஏற்றம், ఇంచిపారకోట, కరిమల ఇరక్కం, పెరియాన మట్టం, చెరియాన మట్టం, పంపా నది వరకు చాలా ఏర్పాట్లు. పారామిలిటరీ వాళ్ళు కూడా, ఫారెస్ట్ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ధైర్యంగా శబరిమలకి వెళ్ళండి. మీతో పాటు ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి చాలు. అన్ని రకాల ఏర్పాట్లు అక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ గణపతి, హనుమంతుడు, శ్రీరామపాదం, పందలరాజ, అప్పాచిమేడు, శబరిపీఠం, శరణ్ కొత్తి, సన్నిధానం, కరుపస్వామి, కడతస్వామి, 18 స్వామివారి దివ్య దర్శనం, గణపతి, నాగరాజు, మలగేపురతమ్మ, నవగ్రహాలు, అరుణ పాయసం, ఇంటికి రావడం క్షేమంగా. ఇది యాత్రలో విశిష్టత. శరణమయ్యప్ప. ఈ యొక్క ఇరుముడిలో వేసే డబ్బులు వేస్తారు కదండి, అది మేము తెచ్చుకోవచ్చా, మేము వాడుకోవచ్చా? మహాపాపం అండి. అందులో వేసిందంతా శివసొత్తు. ఆ ఇరుముడిలు వేసే ప్రతి రూపాయి స్వామివారి హుండీలోనే వేయాలి. అలా కాకుండా తెచ్చుకుంటే, నాకు జ్వరం తగ్గాలని ఒకడు, నాకు షుగర్ తగ్గాలని ఒకడు క్యాన్సర్ తగ్గాలని ఒకడు అలా వేసి ఉంటారు కదా, అవన్నీ తెచ్చుకుంటే మనకు గుండు గుత్తగా అన్నీ తెచ్చుకున్నట్టే. అవన్నీ మనకు వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా స్వామివారి హుండీలో వేయండి. స్వామివారి దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కానీ ఇరుముడిలో వేసే సొమ్ము మీది కాదు, మీరు కష్టపడి తీసుకెళ్ళిందే మీది. ఇరుముడిలో వేసేంత భక్తులు ఇచ్చిన కానుకను అందరూ ఉండిలో వేయలేక ఈ ఇరుముడి అనే ఉండిలో వేస్తున్నారు, దాన్ని తీసుకుపోయి ఉండిలో వేయాలి. శరణమయ్యప్ప. పడి పూజలో మేము వెళ్ళామండి. కొన్ని రోజులుగా మాకు తాంబూలాలు ఇస్తున్నారు. దాన్ని మేము ఏం చేసుకోవచ్చు స్వామి? చక్కటి ప్రశ్న ఇది. మీ ఇరుముడి సామాన్లు కొనండి. మీరు తెచ్చుకున్నది కాదు కదా, ఇతరులు ఇచ్చిందే కదా. ఇరుముడి సామాన్లు కొనండి, లేదా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా అవకాశం ఉంటే ఉండిలో వేయండి.
దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం హుండీలో వేయండి. శరణమయ్యప్ప.